హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ ఏలూరు. సో ఈరోజు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా సెంటెన్స్ అంటే ఏంటి, ఈ సెంటెన్స్లో ఏముంటాయి, ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో మాట్లాడదాం ఫస్ట్. సో మనకు తెలుసు, గ్రూప్ ఆఫ్ లెటర్స్ని కలిపితే వీ కెన్ ఫామ్ వర్డ్ అనమాట. అలానే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపితే ఫ్రేజ్ని తీసుకురావచ్చు, ఫ్రేజ్ని క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ ఈ ఫ్రేజ్లో కనుక నీకు సబ్జెక్టు వెర్బ్ ఉంటే అది నీకేమవుతుంది, క్లాజ్ అవుతుంది. ఓకే, ఈ క్లాజ్లో ఉన్న సబ్జెక్టు వెర్బు కలిసి నీకు మీనింగ్ని ఇవ్వగలిగితే, అంటే కంప్లీట్ మీనింగ్ని ఇవ్వగలిగితే అదే నీకు సెంటెన్స్ అవుతుంది. కాబట్టి సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైతే ఒక సబ్జెక్టు, ఒక వెర్బు లేదా ఆబ్జెక్టు ఇవన్నీ కలిసి నీకు ఒక కంప్లీట్ మీనింగ్ని ఇవ్వగలిగితే అదే నీకు సెంటెన్స్గా మారుతుందన్నమాట. కాబట్టి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉండి మీనింగ్ లేకపోతే అది సెంటెన్స్ అవ్వదు. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉండి మీనింగ్ ఇవ్వగలిగితేనే, కంప్లీట్నెస్ వస్తేనే అది సెంటెన్స్ అవుతుంది. క్లియర్ కదా? సెంటెన్స్ అంటే ఇలా డిస్కస్ చేయొచ్చు. మరి ఇప్పుడు సెంటెన్స్లో ఏముంటాయి అని డిస్కస్ చేయాల్సి వస్తే కనుక, మనకి సెంటెన్స్లో అందరికీ తెలిసిన డిస్కషనే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటాం కదా. సో అదే తీసుకుందాం. ఇక్కడ సెంటెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది సబ్జెక్టు, వెర్బు, అట్లానే ఆబ్జెక్ట్. ఓకే, సో వాట్ ఈజ్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు వెర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో మాట్లాడదాం. సో సబ్జెక్ట్ అంటే ఏం లేదమ్మా, మనకి సెంటెన్స్లో ఎవరైతే పనిని చేస్తారో, అంటే ఎవరైతే డూవర్ ఆఫ్ ది యాక్షన్ ఉంటారో అదే నీకు సబ్జెక్ట్గా చెప్పొచ్చు. దెన్ వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ అంటే ఈ సబ్జెక్ట్ చేసే పని ఉంటుంది చూడండి, ఆ పని గురించి చెప్పేదే, ఆ యాక్షన్ గురించి మాట్లాడేదే వెర్బ్ అనమాట. సో నథింగ్ బట్ వెర్బ్ ఈజ్ యాక్షన్ అనమాట. తర్వాత వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఈ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఒక పని చేస్తుంది కదా, ఆ పని అనేది దేని మీద అయితే జరగబడుతుందో, ఈ యాక్షన్ అనేది ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో దాన్నే మనము ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అనమాట. సో సబ్జెక్ట్ అంటే డోర్ ఆఫ్ ది యాక్షన్, వెర్బ్ అంటే యాక్షన్ ఇండికేట్ చేయటము, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, అంటే సబ్జెక్ట్ చేసిన పనిని అది రిసీవ్ చేసుకోవటం, అదే ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే చాలామంది ఒక భ్రమలో ఉంటారు, ఏంటంటే వెర్బ్కు ముందు ఉంటే సబ్జెక్టు, వెర్బ్ తర్వాత ఉంటే ఆబ్జెక్టు అని ఫిక్స్ అయిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, వెర్బ్ తర్వాత ఉన్నది అన్ని వేళల్లో ఆబ్జెక్ట్ కాదు. వెర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ అవ్వాలి అంటే ఆ వెర్బ్ యొక్క యాక్షన్ అనేది అది రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వెర్బ్ అనే యాక్షన్ని ఒకటి రిసీవ్ చేసుకుంటుందో అదే నీకు ఆబ్జెక్ట్ అవుతుంది, లేకపోతే ఆబ్జెక్ట్ కాదు. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఐ ఏట్ యాన్ యాపిల్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అనుకుందాము, ఏట్ వెర్బు, ఇది ఆబ్జెక్టో కాదో డిసైడ్ చేద్దాం. సో ఇక్కడ ఐ పని చేస్తున్నాడు, ఏం పని, ఏట్ అంటే తిన్నాడు. ఏం తిన్నాడు అంటే ఈ ఏట్ అనే యాక్షన్ దేని మీద జరిగింది, ఇక్కడున్న యాపిల్ మీద జరిగింది. అంటే ఇప్పుడు ఈ యాపిల్ ఏట్ అనే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ అబ్సల్యూట్లీ యాపిల్ అనేది ఎలా మారుతుంది, ఆబ్జెక్ట్గా మారుతుంది. సరిపోయింది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ గోస్ టు మార్కెట్ అని ఒక సెంటెన్స్ తీసుకున్నా. ఇక్కడ షీ అనేది యాక్షన్ చేస్తుంది. ఏం యాక్షను, గోస్ అంటే వెళ్ళటం, వెళ్ళటం అంటే పనే కదా, కాబట్టి గోస్ వెర్బ్ అయింది, షీ సబ్జెక్ట్ అయింది. బాగానే ఉంది. ఈ గోస్ అనే యాక్షను దేని మీద జరగబడుతుంది, ఈ గోస్ అనే యాక్షను ఏది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ టు మార్కెట్ అనేది ఏంటమ్మా, ప్లేస్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్తున్నావు తప్ప ఏ వెళ్తున్నావో చెప్పట్లా. అంటే ఈ గోస్ అనే యాక్షన్ అనేది దేని మీద జరగబడట్లా. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని కనిపెట్టడానికి ఒక చిన్న షార్ట్ కట్ ఉందన్నమాట. అదేంటి అంటే, ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ని నువ్వు హూతో అలానే వాట్తో క్వశ్చన్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ని నువ్వు హూతో క్వశ్చన్ చేస్తే నీకు సబ్జెక్ట్ వస్తుంది, వాట్తో క్వశ్చన్ చేస్తే నీకు ఆబ్జెక్ట్ వస్తుంది.
ఎలానో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ తీసుకుందాం. ఐ ఏట్ యాపిల్ అనే దాంట్లో హూ ఏట్ యాపిల్, నేను వెర్బ్ని హూతో క్వశ్చన్ చేస్తున్నా. హూ ఏట్ యాపిల్ అంటే ఐ వచ్చింది కదా సబ్జెక్ట్. వాట్ ఐ ఏట్ అంటే యాపిల్ అని ఆన్సర్ వస్తుంది కదా. సో నీకు ఆన్సర్ వచ్చింది కాబట్టి వాట్ అని అడిగినప్పుడు ఈ యాపిల్ ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడికి రా. హూ గోస్ టు మార్కెట్, షీ సబ్జెక్ట్ వచ్చేసింది. వాట్ షీ గోస్ ఏం వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది అట్లా, ఏం వెళ్తుందంటే నీకు ఆన్సర్ వస్తుందా? నో. కాబట్టి అది నీకు మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ కాదు. సో ఆబ్జెక్ట్ అవ్వాలి అంటే ఆ వెర్బ్ యొక్క యాక్షన్ అనేది ఒకటి రిసీవ్ చేసుకోవాలి, అప్పుడే ఆబ్జెక్ట్ అవుతుంది, లేకపోతే ఆబ్జెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెంటెన్స్ అనమాట. సో సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటో చూసాం, వెర్బ్ అంటే ఏంటో చూసాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటో కూడా చూసాం. క్లియర్ కదా? థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీధర్ సిసి ఏలూరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో వెర్బ్ అంటే ఏంటి అని కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ.